హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ హెచ్ఆర్ అనుకుమార్ సిన్హా మీకోసం లాంగ్ షార్ట్ వీడియో తెస్తుంటాను. ఈ రోజు వీడియో వరల్డ్ నంబర్ 1 కంపెనీ ఇన్ఫోసిస్ వాళ్ళు తీసుకుంటున్నది గ్రాడ్యుయేషన్ లైవ్ గా ఇంటర్వ్యూ ఎల్లుండి ఉంది. మొత్తం డీటెయిల్స్ చెప్తాను, లాస్ట్ వరకు వాచ్ చేయండి. సబ్స్క్రైబర్ రావట్లేదు కొత్త వాళ్ళు, కాబట్టి మీరు కానీ వీడియో కొత్తగా చూస్తున్నారు అయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు ఆల్రెడీ చేసి ఉంటే పక్క వాళ్ళకి చేయమని చెప్పండి. లక్కీ డ్రా ఆఫ్ నెక్స్ట్ మంత్ ఈజ్ 4th of August. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రోజు నెక్స్ట్ మంత్ ఆగస్ట్ కి లక్కీ డ్రా మళ్ళీ తీస్తున్నాను. ఈ మంత్ వాళ్ళకి అయితే ఆల్రెడీ నేమ్ అనౌన్స్మెంట్ అయిపోయింది. వచ్చే నెల ఎవరు వస్తారు, ఎవరు జాక్పాట్ కొడతారో తెలీదు. బట్ లక్కీ డ్రా విల్ బి ఆన్ 4th of August 2024 ఫ్రెండ్షిప్ డే నాడు. ఐ విష్ వాల్యుబుల్ పర్సన్ కి రావాలని కోరుకుంటున్నాను. అండ్ బిఫోర్ టెలింగ్ ద ఇన్ఫోసిస్ ఓపెనింగ్ ఏంటి, ఏం చేయాలి, ఎలా ప్రొసీజర్ మొత్తం అంతా చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది అంటున్నారు, సార్ మేము చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం, కానీ ఏమి మాకు సక్సెస్ఫుల్ అవ్వట్లేదు, జాబ్ లో కెరియర్ లో ఏమి సక్సెస్ఫుల్ అవ్వట్తున్నావు, చాలా ట్రై చేస్తున్నావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలా? ఎగ్జాంపుల్ నేను చాలా ఫేవరెట్, చాలా ఫేమస్. నేను ఎగ్జాంపుల్లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంది? ట్రాఫిక్ పోలీస్ కరెక్ట్ గైడెన్స్ లేక, సిగ్నల్ ప్రాపర్ గా లేక, లేదా మూడోది పబ్లిక్ మెచ్యూరిటీ లెవెల్ లేక. అక్కడి నుండి అక్కడి నుండి ఒకేసారి మొత్తం క్లబ్లింగ్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. 1 by 1 ట్రాఫిక్ రిలీజ్ చేస్తే ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంది? మీ లైఫ్ కూడా ఇంతే. ఒక్కసారి అది చేస్తాను, అమ్మో ఇది చెప్పారు, ఇది చేస్తాను, అది చెప్పారు, అది చేస్తాను, ఇది చేస్తాను, మొత్తం అన్నిట్లో పార్టిసిపేట్ చేసి ఒకటి కూడా పనికి రాకుండా చేసేసుకుంటున్నారు మీకు మీరే. అవునా కాదా? అన్ని ట్రై చేద్దాం, అన్ని రకాలుగా ట్రై చేద్దాం. ట్రై చేయండి, ఒకదాని మీద రెండు దాని మీద కంప్లీట్ ఫోకస్ పెట్టండి. ఇప్పుడు నేనే యూట్యూబ్ చేస్తున్నా, వేరే కంటెంట్ తేవట్లేదు కదా. నేను తెచ్చాను, కానీ మిగతాది మ్యాక్సిమం 99.9% ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ కాకుండా నేను వేరే టాపిక్ చేయలేక, బిగ్ బాస్ పల్లి ప్రశాంత్ కోసం చూసారు కదా వీడియోస్ ఎలా చేశాను. గెలిపించినంత వరకు వదలలేదు తను వీడియోస్ చేయడం. వెళ్ళి తన ఇంట్లో కలిసాను కూడా. అలాంటి కంటెంట్ నేను తేలేక, ఇది సీజన్, సో ఎక్కడ పద్ధతులు అక్కడే. నేను అన్ని ట్రై చేస్తా అనేసరికి ఆఖరికి దేనికి పనికి రాకుండా రూపాయి కూడా నెలాఖరికి సంపాదించుకుంటా, అయ్యో ఏం చేసినా కలిసి రావట్లేదు. కలిసి వస్తుంది. ఫోకస్ ఒకదాని మీద రెండు దాని మీద కంప్లీట్ గా పెట్టండి. ట్రై చేయడం తప్పేంట్లేదు, కానీ ఫోకస్ ఒకదాని మీద రెండు దాని మీద కంప్లీట్ గా పెట్టండి. అన్ని చేసామంటే ఆఖరికి మీ మైండ్ కూడా ఒక ట్రాఫిక్ లాగా అయిపోద్ది, ట్రాఫిక్ జామ్ లాగా అయిపోతుంది మీ బ్రెయిన్ లోని. ఏం చేయాలి, ఎలా చేయాలి, అప్పుడు స్లోగా ఇంట్రెస్ట్ పోతుంది. నేను డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ 30 days ఛాలెంజ్ తీసుకొని వచ్చే ముందు ఒక మాట చెప్పాను, అందరికి ఒక మాట చెప్పా. కంప్లీట్ గా ఉద్యోగం ఏంటి, వ్యాపారం ఏంటి అన్ని తెలుసుకొని దేని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్ని ఆలోచించి పేపర్ పెన్ లో రాసి దాని మీద మీరు వర్క్ చేయడం మొదలెడితే బెటర్. ఎందుకంటే ఏదో అమ్మో 80,000 వస్తుందా ఆ పని చేస్తే అనేసి మీరు దూరిపోయి 4 రోజు పోయి నాకు గిట్టుబాటు అవుతుందనేసి డ్రాప్ అయ్యే బదులు, ఆ పని మీకు వచ్చొస్తుందా, ఆ పని మీరు చేయగలరా, దాంట్లో ఉన్న డిఫరెంట్ టాస్క్లు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ లోడ్, ప్రెషర్, అది మీరు హ్యాండిల్ చేయగలరా? మీ గురించి మీకే బాగా తెలుసు కదా. ఇప్పుడు నేను వచ్చి సడన్ గా ఏదో చెప్పేసాను అనుకోండి, అలా చేయ సోయన్సు అలా చేయండి, సోయన్సు అలా చేయండి అని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారా? మీకు ఒక సొంత డిసిజన్ ఉండాలి కదా. ఇప్పుడు నేను ఇన్ఫోసిస్ జాబ్ ఇచ్చాను, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ వెళ్తారు. రేపు విప్రో వస్తాను, విప్రో ఇంటర్వ్యూ ఇస్తారు. టీసీఎస్ ఇస్తారు, టీసీఎస్ లో ఇంటర్వ్యూ ఇస్తారు. ఇది ఇంటర్వ్యూ, ఇది ఓన్ ఇంటర్వ్యూ. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్ అమౌంట్ జనరేట్ చేయడం అది అంత ఈజీ కాదు. కానీ ఒక్కసారి మీ దశ మారిందంటే పెద్ద పెద్ద జాబులు పనికిరావు దానికి. చూసాం అలాంటి వాళ్ళు చాలా మందికి. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదన్నా మీరు సొంత డిసిజన్ తీసుకోండి. దేనికి వెళ్ళాలి మొత్తం ప్రతిరోజు చెప్పుకుంటూ పోతే, ప్రతిరోజు మీరు అప్లై చేసుకుంటూ పోతే అవ్వదు. ఇన్సూరెన్స్ సేల్ చేయగలనా ఏంటి? ఇన్సూరెన్స్ సేల్ చేయడానికి స్మాల్ లూప్స్ ఏంటి? చాట్ జీపీటీ సపోర్ట్ చేసుకోవడం, గూగుల్ సపోర్ట్ చేసుకోవడం, యూట్యూబ్ సపోర్ట్ తీసుకోవడం, 4 రకాల మైండ్ సెట్ గెయిన్ చేసుకుని పేపర్ పెన్ తో రాసుకోవడం, ఇది ప్రాపర్ స్టడీ. పుట్టిన వెంటనే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆడుకుందాం అంటే అవదు.
కర్రబిల్ల ఆట, క్రికెట్, ఖోఖో, కబడ్డీ అలా ఆడుతూ 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 ఎవరో రెస్లింగ్కి వెళ్తాడు. ఆ పుట్టిన వెంటనే ఆమె జాక్పాట్ రెస్లింగ్ కొడితే ముక్కు పగిలిపోద్ది. ఇది కామనే. ఏదైనా స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నట్టు, ఏదైనా స్లోగా స్టడీగా నాకు ఈ వర్క్ నేను చేయగలను, నాకు గిట్టుబాటు అవుతుంది, అరే ఈ వర్క్ నేను చేయలేను, డబ్బులు బాగానే కనిపిస్తున్నాయి కానీ మాకైతే వర్కౌట్ అవ్వదు. మీ గురించి మీరే చెప్పగలరు, బాగా పక్కాగా మీ గురించి మీరే చెప్పగలరు. సో డోంట్ టేక్ అన్నెసెసరీ రిస్క్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. టైం చాలా వాల్యుబుల్ స్వామి. మీకు తెలీదు ఈ వీడియో నేను ఏ టైం చేస్తున్నానో, మీకు తెలీదు. ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది, మార్నింగ్ 3:30కి చేస్తున్నాను ఈ వీడియో, ఎర్లీ మార్నింగ్ 3:30కి ఎల్లుండి వీడియో ఉంది. కానీ నేను అప్లోడ్ ఏ టైం చేస్తానో తెలియదు. అట్లీస్ట్ సాయంత్రం వరకు అప్లోడ్ అయిపోతే చాలు. నాకు అస్సలు టైం లేదు, అస్సలు టైం లేదు. వర్క్ లోడ్ అంతా హైగా ఉంది. కానీ ఏ రోజైనా వీడియో చేయడం ఆపట్లేదు. ఎందుకంటే చూసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ సార్ వీడియో రాలేదని అడుగుతున్నారు నాకు డైరెక్ట్గా, సార్ వీడియో పెట్టండి సార్. వాళ్ళ ఆనందం కోసమైనా నేను వీడియో పెడుతున్నా, 4 ముచ్చట్లు చెప్తున్నా, కెరీర్ కోసం మాట్లాడుతున్నా, ఎలా గోల్ ప్లాన్ చేయండి, ఎలా సక్సెస్ ప్లాన్ చేయండి, ఎలా స్క్రిప్ట్ చేయండి, మీరు ఎలా ప్లాన్ చేసుకోండి, ఎలా డైరెక్షన్ ఇవ్వండి అని చెప్తున్నా. ఇది కూడా చాలా మందికి సోది సొల్లు, అరే బాబు ఏమో నీ సినిమా కోసం మాట్లాడినా బాగుంది, చాలా మంది వావ్ థమ్స్అప్ పెట్టేవాళ్ళు. కెరీర్ కోసం మాట్లాడడం చాలా మంది సోదనేస్తున్నారు. ఎనీవేస్ చాలా మంది యూటిలైజ్ అవుతుంది కాబట్టి దీనికోసం నేను ఎక్కువ డ్రాగ్ చేయను. అండ్ అఫ్ కోర్స్ ఈ రోజు midnight ఇంకొక వీడియో లాంచ్ అవుతుంది, ఇంకొక వీడియో తీసుకుని వస్తున్నాను. అది కూడాను సేమ్ మీకు గిట్టుబాటు అయ్యేది, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంది. సో కమింగ్ టు ద ఇన్ఫోసిస్ కోసం మాట్లాడాలన్నా ఎంత తక్కువ, వరల్డ్ నంబర్ 1 కంపెనీ, వాక్ ఇన్ ఫర్ ఫ్రెషర్స్ డేటా ఎంట్రీ జాబ్ ఇన్ ఇన్ఫోసిస్. ఎస్, ఏదో రాకెట్ సైంటిస్ట్ ఉద్యోగం కాదు, ఇది డేటా ఎంట్రీ జాబ్ ఇన్ ఇన్ఫోసిస్. 13వ తారీఖున జూలై అంటే ఎల్లుండిన మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు అవుతుంది ఇంటర్వ్యూ అండి. కాంటాక్ట్ నంబర్స్ ఇస్తున్నాను. నైట్ షిఫ్ట్ ఉంటుంది. షుడ్ బి కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ అవర్స్. నైట్ షిఫ్ట్ ఉంటుంది, హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. 50 మంది కావాలి దీనికి ఇన్ఫోసిస్ కి. 0 to 1 year is experience. And data entry, back office, non-voice data processing is a job. సో ఏంటి క్వాలిఫికేషన్ ఏంటంటే వీళ్ళు అడిగింది సో అడ్రస్ ఇచ్చాను. వీళ్ళు క్వాలిఫికేషన్ ముందు వీళ్ళకి కావాల్సింది ఇంటర్వ్యూ టైంలో ఏంటంటే హార్డ్ కాపీ 2 అప్డేటెడ్ రెజ్యూమే కావాలి. గుర్తుపెట్టుకోండి, హార్డ్ కాపీ ఆఫ్ రెజ్యూమే, అప్డేటెడ్ రెజ్యూమే. మీ CV ఉంటుంది కదా అప్డేటెడ్, ప్రాపర్గా అప్డేటెడ్. నేను చెప్పాను కదా మన CVలోనే ఎలా చేయాలి, మీరు సైన్ చేసి పర్టికులర్ డేట్ రాయాలి. సో 13వ తారీఖు వెళ్తున్నారు కాబట్టి సైన్ చేసి కదా 13వ తారీఖు డేట్ రాయండి, ఓకేనా? ఫస్ట్ పాయింట్. రెండోది ప్లీజ్ యూజ్ మాస్క్ ఉండాలో. కొన్ని కంపెనీస్ ఇప్పటివరకు ప్రోటోకాల్ ఫాలో అవుతుంది, మాస్క్ మాత్రం గ్యారంటీగా ఉండాలి. మాస్క్ లేకుండా ఎలాగొండి అనవసరంగా మాస్క్ కొనుక్కొని రామంటే చాట్ అంత అవుతుంది. అప్పుడు మాస్క్ పర్సులో, పాకెట్లో లేదా వాలెట్లో ఇక్కడ పెట్టుకోండి. మాస్క్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే? 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ క్యారీ చేయండి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అండ్ పాస్పోర్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ గా మీ పాన్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ మీరు ఓన్ గా మీ పాకెట్ లో ఒరిజినల్ పెట్టుకోండి. ఒరిజినల్ ఆల్ ద డాక్యుమెంట్స్ 10th 12th అండ్ గ్రాడ్యుయేషన్, 10th ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలి. గ్రాడ్యుయేషన్ ప్రొవిజన్స్ అండ్ ఒరిజినల్ డిగ్రీ కూడా ఉండాలి. ప్రొవిజనల్ లేదా ఒరిజినల్ డిగ్రీ కూడా ఉండాలి. అన్ని ఒరిజినల్స్ ఉండాలి. అండ్ జెరాక్స్ కాపీ కూడా ఒక్కొక్కటి సేఫ్ జోన్ గా, రాయలేదు కానీ సేఫ్ జోన్ గా మీరు పెట్టుకోండి, జెరాక్స్ కాపీ అయినా. వింటున్నారా? ఓకే, దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఓన్లీ BSc గ్రాడ్యుయేట్, ఓకేనా? ఓన్లీ BSc గ్రాడ్యుయేట్ వితౌట్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్లేదు. BSc గ్రాడ్యుయేట్ కావాలి. నైట్ షిఫ్ట్ 7 రోజుల్లో ఇమ్మీడియట్ గా జాయిన్ అయిన వాళ్ళు కావాలి. వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ అయితే షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. గుడ్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ క్విక్ థింగ్ సాల్వింగ్ ఇంప్రెషన్.
వర్బల్ రైటింగ్ లో రిటర్న్ లో కమ్యూనికేషన్ చాలా బాగుండాలి, ఎఫెక్టివ్ గా ఉండాలి, అనలిటికల్ స్కిల్స్ కూడా బాగుండాలి, మల్టిపుల్ టాస్కింగ్ ఒకసారి 2-3 టాస్క్ ఇస్తే చేసినట్టు మనిషి ఉండాలి, కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ అండ్ నైట్ షిఫ్ట్, కంఫర్టబుల్ నైట్ షిఫ్ట్ పనిచేయడానికి ఉండాలి, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ క్లయింట్ అండ్ వాల్యుబుల్, గుడ్ టైం మేనేజ్మెంట్ ఉండాలి, చాలా ఏమంటారు అది పంచువల్ గా ఉండాలి, ఎడ్యుకేషన్ బీఎస్సీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఏదైనా కానీ కంప్యూటర్ సైన్స్ లేకుండా ఏదైనా బీఎస్సీ మీరు దీనికి అప్లై చేయవచ్చు. బీఎస్సీ సో అండ్ సో ఇయర్ పాస్ అవుట్ ఎవరు మెన్షన్ చేయలేదు కాబట్టి ఎల్ఈసి ట్రై చేయండి. 13వ తారీఖు ఎల్లుండి 9:30 నుంచి 12:30 వరకు ఇంటర్వ్యూస్ ఉంది. ఇన్ఫోసిస్ బెంగళూరు కర్ణాటక, బెంగళూరులో కర్ణాటకలో ఉండేవాళ్ళు ఎల్లుండి పొద్దున 9:30 నుంచి 12:30 వరకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి 13వ తారీఖున శనివారం మార్నింగ్. కాబట్టి బెంగళూరు కర్ణాటక నియర్ బై లొకేషన్ లో ఉండేవాళ్ళు, బీఎస్సీ ఫ్రెషర్స్, డేటా ఎంట్రీ జాబ్ కావాల్సిన వాళ్ళు, నైట్ షిఫ్ట్ చేయడానికి ఓకే అనుకున్న వాళ్ళు శుభ్రంగా నీట్ గా పొద్దున స్నానం చేసి ఇష్టమైన దేవుడికి నమ్ముకొని డాక్యుమెంట్స్ అన్ని నైట్ గ్యాదర్ చేసుకొని 9:30కి గేట్ దగ్గర వచ్చి నిల్చుని పోండి. ఆఫీస్ అడ్రస్ ఇది. కాబట్టి నేను లింక్ కూడా పెడతాను, మొత్తం అంతా లింక్ లో కూడా రాసి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే వెళ్తున్నారో నా సైడ్ నుండి, నా టీమ్ సైడ్ నుండి విష్ ఆల్ ది బెస్ట్. మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే కొంతసేపట్లో నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను, అది హైదరాబాద్ కోసం వేకెన్సీ, అది కూడా 13వ తారీఖు ఎల్లుండి ఇంటర్వ్యూ. దాని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలోని. Until then, thank you so much, ladies and gentlemen. అరుణ్ కుమార్ సిరా ఫ్రమ్ విశాఖపట్నం. మీకోసం షార్ట్ లాంగ్ వీడియో తీసుకుని వస్తుంటాను. కెరియర్ లో సక్సెస్ఫుల్ అవ్వండి, మంచిగా డబ్బు సంపాదించుకోండి, నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. లవ్ యూ ఆల్, బై బై.